దుర్మార్గుడితో నెయ్యం ఎప్పుడు మంచిది కాదంటారు. ఇరాన్ అనే దుర్మార్గపు దేశంతో అనవసరంగా నెయ్యం పెట్టుకున్నది ఒమన్. ఒమన్, ఖతార్ కలిసినే అమెరికా, ఇరాన్ల మధ్యన సంప్రదింపుల పర్వం నడిపింది. ఒమన్ అనేటటువంటి దేశం బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ముస్లిం దేశం. ఇరాన్ అనేటటువంటిది బాధ్యతారాహిత్యమైనటువంటి ముస్లిం దేశం. అక్కడే సమస్య ఉంది. ఒమన్ వాళ్ళు అంత మంచి చేద్దాం అనుకుంటే ఆ ఒమన్ దేశం మీదన ఎడతెరిపి లేకుండా విరుచుకు పడుతున్నటువంటిది ఐఆర్జీసీ, ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఎవడైతే కొమైని సృష్టించినటువంటి ఒక రాక్షస సైన్యం విరుచుకు పడుతోంది. ఒమన్లోని ఎయిర్ బేస్ మీద దాడికి ప్రయత్నిస్తే దాన్ని తిప్పి కొట్టింది ఒమన్. దారిలోనే ఆ డ్రోన్స్ ధ్వంసం చేసింది. ఎదురు దాడి చేయట్లేదు. దాంతో మరింత రెచ్చిపోయి ఆ పక్కనున్న ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయడంతో పాటుగా జనావాసాల మీద డ్రోన్లతో దాడులతో విరుచుకుపడింది ఇరాన్ సైన్యం. వాటిట్లో మ్యాక్సిమం తిప్పి కొట్టగలిగింది ఒమన్. కానీ ఆయిల్ క్షేత్రాలు మాత్రం దగ్ధమవుతూ ఆ ప్రాంతమంతా పెను భూకంపం లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.